మధ్యన యేసయ్య నిలబడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి జీవితాలు ఫలవంతంగా కట్టబడితే లాస్ట్ మాట ఏంటంటే, నీ మందిరం యొక్క సమృద్ధి చేత మేము తృప్తి పొందుతున్నామని వాక్యం. భూలోకంలో ఎక్కడ తృప్తి లేదు, కానీ లోకమంతా తృప్తి లేని జీవితం. మందిరంలో ఉండున్న వాళ్ళు తృప్తి కలిగిన జీవితం చేత జీవించబడినట్టు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందుకే ఏదైతే అంటే మన కుటుంబం, మన సంఘం ఉండాల ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రభు యొక్క సన్నిధానంలో దేవుడు ఏర్పాటు చేసిన విధంగా సండే చర్చికి పోయి, ఉపవాసం ఉంటే ప్రార్థన పోయి, దైవదాసులు వచ్చే వారిని ఆహ్వానించి చక్కని మాట చెప్తారు. చూడాల ఒక మాట అంటాడు, యేసు ప్రభు శిష్యులు పిలువబడ్డారు. లాస్ట్ మాట అయ్యారు, యేసు ప్రభు శిష్యులు పిలువబడ్డారు. వాళ్ళు కేర్ లేదు. ఇంతమంది దైవ సేవకులు ఉన్నారు, దే ఆర్ నాట్ కేరింగ్. వాళ్ళు ఏదో ఏం చేసినట్టే దేవుని స్తోత్రం అన్నం కొరకు తిరుగుతున్నారని అనుకుంటారు, కానీ నో, వాళ్ళ అన్నం కొరకు కాదు, ఆ జీవనంలో ఆశీర్వాదాలు యేసు ప్రభు ద్వారా పొందుకోవాలని ఉద్దేశించుకుని క్రైస్తవులైన మనల్ని హెచ్చరించటకు, మన ఆత్మని చెడిపోకుండా పడిపోకుండా లోకంలో నాశనం కాకుండా ఉండటకే స్తోత్రం కలుగును గాక దైవ సేవకులను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఒక మాట ఉంది, మరి యేసయ్యను పట్టించుకోలేదు, యేసయ్య శిష్యులను పట్టించుకోలేకపోతే యేసు ప్రభు ఒక మాట అంటాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను తండ్రిని చేర్చుకున్నాడు. ఆమేన్, ఆమేన్. పరలోకరాజ్య సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ కుటుంబానికి స్తోత్రం కలుగును ఒక సేవకుడు అవసరం, సత్యం చెప్పే సేవకుడు అవసరం, నేను హెచ్చరించే సేవకుడు అవసరం. ఎప్పుడైతే దేవుని స్తోత్రం సేవకులు చేస్తున్నామో పరలోక ఆశీర్వాదాలన్నీ సంపూర్తిగా భూలోకంలో పొందుకోవడానికి వీలైతే మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరిస్తాడని వాక్యంలో ప్రభు సమీక్షగా నాకు సమయం ఇచ్చిన దైవదాసులందరికీ దేవునికి స్తోత్రములకు మరి ఏం చేసిందంటే, యేసు ప్రభు వాక్యం నెరవేరిస్తే కానాను వివాహంలో సంతృప్తి కలిగి ఆ సంతోషం అనేది ఆఖరి వరకు వారి పదవులన్నీ కూర్చిన దేవుడు మన మధ్య ఉంటున్నాడు కనుక స్తోత్రం కనుక ఆయన త్రోసివేయక, ఆయన ప్రార్థనలు కనుక ఆయన అంగీకరించి ఈ దీవులన్నీ దంపతులు మనమంతా పొందుకున్నట్టు దేవుడు కాక దేవుడి వాక్య ప్రకారంగా మనందరినీ నడిపించుగా ఆశీర్వదించుగా. ఆమేన్, ఆమేన్.